నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు సంకేతాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను త్వరలో కలుస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ. దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు. 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాక. ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారు. చంద్రబాబు లోకేష్లపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. ఉక్రెయిన్తో దాదాపు 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను త్వరలో కలవాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వీడియో లింక్ ద్వారా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ ఆ యుద్ధం ముగియడానికి తాను త్వరలో అధ్యక్షుడు పుతిన్ ను కలవాలనుకుంటున్నానన్నారు. అది ఆర్థిక వ్యవస్థ లేదా మరేదైనా దృక్కోణంతో కాదని, లక్షలాది మంది జీవితాలు వృధా అవుతున్న దృష్ట్యా కలవాలని అనుకుంటున్నానని తెలిపారు. ఇది ఒక మారణ హోమమని, అందుకే ఈ యుద్ధాన్ని ఆపాలని తెలిపారు. శాంతి పరిష్కారం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. Fairly rapidly, and a lot of good things are going to happen, and honestly, good things are going to happen for the world, and good things are going to happen for the people that are dealing with us, allies and beyond allies. One thing very important, I really would like to be able to meet with President Putin soon and get that war ended. And that's not from the standpoint of economy or anything else. It's from the standpoint of millions of lives are being wasted. Beautiful young people are being shot in the battlefield. You know, the bullet, very flat land, as I said, and the bullet goes, there's no hiding. And a bullet, the only thing going to stop the bullet is a human body. And you have to see, I've seen pictures of what's taken place. It's a carnage, and we really have to stop that war. That war is horrible. And I'm not talking economy. I'm not talking economics. I'm not talking about natural resource. I'm just talking about there's so many young people being killed in this war. And that's not including the people that have been killed as the cities are being, knocked down building by building. So we really should get that stopped. Likewise, in the Middle East, I think we've made a lot of progress in the Middle East, and I think that's gonna come along pretty well. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ పర్యటించిన చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థిక సాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి హార్డ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోనూ సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సమావేశం అవుతారు. అనంతరం చంద్రబాబు విజయవాడకు బయలుదేరి రానున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డును నమోదు చేసింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇప్పటికే 1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దావోస్ పర్యటనకు వెళ్లి తండ్రి కొడుకులు వట్టి చేతులతో తిరిగి వచ్చారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్లపై మాజీ మంత్రి, విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడం తప్ప చేసిందేమిటని విరుచుకుపడ్డారు. యువరాజు లోకేష్ ను సీఎం చేయాలనే తాపత్రయపడ్డారన్నారు. విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు సహకారం జరిగిందంటే అప్పట్లో తాము చేసిన ప్రయత్నమే కారణమని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలు విద్యారంగంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయన్నారు. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ
మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ, ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ, లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యానంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు, ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటామో లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు. మీరు సాధించింది ఏం లేదు. తీరా మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి, అక్కడ కూడా అవే ప్రసంగాలు. దావోస్ వేదిక మీద కూడా సహచర మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా, గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలామందితో చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం, తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తీరా మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోపణ చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చినారు చెట్ల సంరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చెట్ల సంరక్షణ పెరుగుదల కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రాష్ట్రంలో వేలాది చినారు చెట్లు ఉన్నాయి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా వందల సంఖ్యలో చినారు చెట్లు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం పట్టణీకరణం, అడవుల ఆక్రమణ వల్ల చినారు చెట్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వాటిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ డిజిటల్ ట్రీ ఆధార్తో ముందుకొచ్చింది. మనుషులకు ఆధార్ కార్డుల్లో ఉన్న వివరాల వలె అక్కడ చెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఆ చెట్టుకు నెంబరు, ఇతర వివరాలతో కూడిన డిజిటల్ ట్రీ ఆధార్ కార్డును అమర్చుతారు. ప్రస్తుతానికి 29,000 చినారు వృక్షాలను గుర్తించి వాటి వివరాలను నమోదు చేశారు. ఆస్కార్ అవార్డులు 2025 నామినేషన్స్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ నామినేషన్స్ ఎప్పుడో ప్రకటించాల్సి ఉండగా లాస్ ఏంజల్స్ ను చుట్టుముట్టిన కార్చిచ్చు కారణంగా వాయిదా పడి ఇప్పటికి ప్రకటించాల్సి వచ్చింది. ఈ నామినేషన్స్ లో ఒకే ఒక్క భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం దక్కింది.
ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన అనూజ సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది. ఈ విభాగంలో పరిశీలన కోసం ఏకంగా 180 సినిమాలు రాగా వాటిలో కేవలం 5ని నామినేట్ చేశారు. ఆ 5లో అనూజ ఒకటి. ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా వంటి వారు నిర్మించగా ఆడమ్ జే గ్రావ్స్ దర్శకత్వం వహించారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనూజతో పాటు ఏలియన్, ఐ యామ్ నాట్ ఏ రోబో, ది లాస్ట్ రేంజర్, ఏ మ్యాన్ హూ వుడ్ నాట్ రిమైన్ సైలెంట్ సినిమాలున్నాయి. ఈ 5లో విజేతను ఆస్కార్ అవార్డుల వేడుకలలో ప్రకటించారు. మరి ఈ 5లో అనూజకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని, రావాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. And thank you for joining us for the 97th Oscars nominations announcement. On behalf of the Academy of Motion Picture Arts and Sciences, I want to welcome you and extend our deepest sympathies to everyone impacted by the fires here in Southern California. This has certainly been a difficult time for Los Angeles, where many members of our film community, industry work and live. But the last several weeks have proven what we already know to be true. Our film industry and Los Angeles are resilient. And for almost a century, the Oscars have brought us. భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా నూతన అధ్యక్షునిగా ఎంఎంఎన్ పరశురామరాజు పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు పరశురామరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యకర్తల కోలాహలం మధ్య జరిగిన కార్యక్రమంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. మంతెన మురళి నాగ పరశురామరాజు వాస్తవంగా వ్యాపారవేత్త. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై కొంతకాలంగా పార్టీ చేపట్టే అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకత నిరూపించుకుంటున్నారు. పార్టీ పట్ల విధేయత, అంకిత భావంతో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ పరశురామరాజుకు అనుకూలంగా మారాయి. దీంతో పార్టీ అధిష్టానం 2015లో పరశురామరాజుకు ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి దక్షిణ భారతదేశంలోనే ఉత్తర నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనూ పార్టీ సభ్యత్వ నమోదు మరింత పెరగడానికి కారకులయ్యారు. వీటితో పాటు విశాఖ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ చేపట్టిన ప్రజాపోరు 1 and 2 కార్యక్రమాలకు పరశురామరాజు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జిగా వ్యవహరించి విజయవంతం చేశారు. రాష్ట్ర కార్యవర్గంలోనూ చోటు సంపాదించుకున్న పరశురామరాజు గత ఎన్నికల్లో అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఓటు శాతం పెరగడానికి కారకులయ్యారు. ప్రధాని నగర పర్యటనలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలను తన సేవలతో ఆకట్టుకున్న పరశురామరాజు ప్రస్తుతం బీజేపీ స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. అతని సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం విశాఖ జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసింది. కాగా బీజేపీ విశాఖతో పాటు మరికొన్ని జిల్లాల్లో అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుల నియామకం తప్పనిసరి అయ్యింది. ఇందులో విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి మొత్తం 8 మంది పోటీలో ఉండగా అందులో పరశురామరాజును ఏకగ్రీవం చేసి నియామకం చేపట్టింది అధిష్టానం. ఈ సందర్భంగా తనను కలిసిన బీబీసీ ఆన్ టీవీతో పరశురామరాజు స్పందించారు. తన నియామకాన్ని పదవిగా కాకుండా ఓ బాధ్యతగా స్వీకరిస్తూ పార్టీని పటిష్టపరుస్తూ మరింత ముందుకు నడిపిస్తానని అన్నారు. తన పరిధిలో ఉన్న 6 నియోజకవర్గాలలో ఉత్తర నియోజకవర్గం మినహాయించి మిగిలిన 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం పాటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ కూటమి పాలన సజావుగా సాగేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు పరశురామరాజు. భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా నూతన అధ్యక్షునిగా పరశురామరాజు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పరశురామరాజు దగ్గర నాతో పాటు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన యొక్క అభిప్రాయం కానీ అనుభవాలు కానీ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరశురామరాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీసీ ఆన్ టీవీ తరపున మీకు అభినందనలు అండి. బీబీసీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాక మీకేమనిపిస్తుంది? అసలు మీరు అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేస్తుంది అని అనుకున్నారా? ముందే ఏమైనా ఊహించారా మీరు? యాక్చువల్లీ ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఈ అధ్యక్ష పదవి చేపట్టిందండి. మొత్తం 8 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష.
క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి, అలాగే చేసిన వెనకాల ఎక్స్పీరియన్స్ బట్టి, అలాగే అభిప్రాయ సేకరణ బట్టి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ 2018 నుంచి వెస్ట్ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ చేశాను, 14 కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జ్ చేశాను. 2014 నుంచి 17 వరకు నార్త్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేశాను. అలాగే అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేశాను, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేశాను. ఇలా పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అలాగే ప్రజాపూర్ యాత్రకి ఉత్తరాంధ్ర మొత్తం ఇన్ఛార్జిగా చేశాను. అలాగే బిల్డింగ్ కమిటీకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చేశాను. ఇలాగ రాష్ట్ర బాధ్యతలు అన్నీ నిర్వహించాను. సో ఈ క్రమంలో మన ఊర్లో మన పార్టీ పెంచాలి అనే దేంతో నేను పార్టీ నడపడం జరిగింది. పార్టీ కూడా నా మీద నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. ఇది నేను నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెరగాలంటే మనం 24 గంటలు కృషి చేయాలి. విశాఖపట్నం సమస్యల మీద పోరాడి ప్రజలకు ఏం కావాలో అది చేసి, ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రశాంతమైన నగరం. ఈ నగరంలో గత 5 సంవత్సరాలుగా మనం చూసాం ఎన్ని అరాచకాలు జరిగినాయి. ఇవన్నీ లేటం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి ప్రశాంతమైన భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రశాంతమైన విశాఖపట్నాన్ని నిర్మించాలని మా కోరిక. 2024 ఎలక్షన్స్లో మీరు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు, పరిశీలకులుగా. సో ఆ టైంలో మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రియాశీలకంగా వ్యవహరించినందుకు మీకు అధిష్టానం ఇచ్చినటువంటి గిఫ్ట్గా భావించవచ్చా? అలా ఏం లేదు, గిఫ్ట్ అని కాదండి. నేను అరకు పార్లమెంట్ చూడటం ఏంటంటే, అరకు అనేది దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇటు పక్క భద్రాచలం వరకు ఉంటుంది, అలాగే ఇటు నుంచి సాలూరు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. అయినా సరే ఆ బాధ్యత తీసుకుని మేము చేసాం. కానీ దురదృష్టవశాత్తు మేము అక్కడ గెలవలేకపోయాం. ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా ఓడిపోవడం జరిగింది. కానీ మనం చేసిన కృషి ఏంటనేది కూడా, ఓట్ బ్యాంకింగ్ ఎంత పెరిగిందనేది కూడా పార్టీ గుర్తించింది. గిఫ్ట్ అని నేను అనగానే మనం చేసిన పని బట్టి వాళ్ళు మనకి నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే క్యాపిటల్ సిటీ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అంటారు వైజాగ్ని. సో దాంట్లో ఓ సమర్థవంతమైన నాయకుడు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు భావించారు. నేను కూడా వాళ్ళ గైడెన్స్ ప్రకారం కూటమి సభ్యులను కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు కూటమి పాలన కొనసాగుతుంది రాష్ట్రంలో. సో జిల్లాలో కూడా కూటమి నడుస్తోంది మనకి ఇక్కడ. సో పార్టీ బలోపేతానికి కానీ కూటమి అంతా కూడా ఒకే తాటిపైకి రావడానికి మీ ప్రయత్నంగా ఏం చేయబోతున్నారు? సో విశాఖపట్నం అనేది ప్రశాంత్ సిటీ, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళే తప్ప ఇక్కడ కక్షలో తారతంతో లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. సో సమస్య ఉన్నప్పుడు 3 పార్టీలు కలిపి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం అందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో కలిపి, మాకున్నది ఓన్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు కాబట్టి మనకి ప్రజెంట్ యాక్చువల్లీ 7 కాన్స్టిట్యున్సీలు ఉండాలి. కానీ ఎస్కోట్ అనేది విజయనగరంలో కలపడం వల్ల మనకు 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నాకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి, గాజువాక ఈ 6 ఎమ్మెల్యేలతో కలిసి, 6లో విష్ణుకుమార్ రాజు తీసేస్తే 5 ఎమ్మెల్యేలు. ఈ 5 ఎమ్మెల్యేలతో కలిసి మేము కలిసి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఎలా చేయాలనేది ఆలోచించి పోరాటాలు కాదు. ఎందుకంటే గవర్నమెంట్ మంది సెంట్రల్లో మేమే ఉన్నాం, స్టేట్లో కూటమి ఉంది కాబట్టి ఎలా చేయాలనే సమస్యను ఎలా పరిష్కరించాలనేది దాని గురించి దృష్టిలో పెడతాం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. 100% దాన్ని ఎలా నెరవేర్చిన దాని మీదే దృష్టి సాధిస్తాం. వార్డు స్థాయిలో నియామకాలు ఏమైనా చేపట్టడం జరుగుతుందా ఇప్పుడు పార్టీ బలోపేతంలో భాగంగా? తప్పకుండా 100% భారతీయ జనతా పార్టీకి వార్డు నుంచి బూత్ లెవెల్ నుంచి కూడా ఆల్రెడీ పెరుగుతుంది. ప్రతిరోజు జాయినింగ్స్ పెడతాం. ఎవరికైనా సరే ఒక నాయకుడికి ఎదగాలంటాకి భారతీయ జనతా పార్టీ ముందు వెల్కమ్ చెప్తూ మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. ప్రతి నాయకుడిని ఆహ్వానిస్తాం, సముచిత బాధ్యత ఇస్తాం, 10 మంది సేవ చేసే అవకాశాన్ని వాళ్ళకి కల్పిస్తాం. ఇప్పుడు మీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో కూడా మీరు ఎక్కువగా సభ్యత్వ నమోదు ఎక్కువగా చేశారు, అందుకే పార్టీ అధిష్టానం కూడా ఒక ప్రశంసలు కురిపించిందని అంటారు. ఇది ఎంతవరకు మనం చెప్పుకోవచ్చు? అంటే నేను నేను ఇక్కడ చేయలేదండి. నాకు బాధ్యత అనకాపల్లి పార్లమెంట్ ఇచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ మెంబర్షిప్ డ్రైవ్కి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. అది రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. సో నేను ఇక్కడ చేసిన దాన్ని బట్టి నాకు ఇవ్వడం కాదు. నేను 2014-15 టైంలో మెంబర్షిప్ జరిగినప్పుడు నేను నార్త్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అప్పుడు 152,000 మెంబర్షిప్ చేశాను. సౌత్ ఇండియాలోనే నార్త్ కాన్స్టిట్యున్సీ సౌత్ ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంచడం జరిగింది. అప్పుడు ఆ గుర్తింపు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడే కార్యకర్తకి ఎవరికైనా సరే 100% వాళ్ళు తగిన సముచిత స్థానం కల్పించి బాధ్యత ఇచ్చే దృష్టిగా ఆలోచిస్తారు. సో పార్టీలో ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని అధిష్టానం
అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి వెనక ఎవరైనా ఉన్నారంటారా? అంటే గాడ్ ఫాదర్లు అంటే నాకు ఎవరు లేరు. మా ఫాదర్స్ కానీ మా వెనకాల ఎవరు కూడా పార్టీ లేరు. స్వయం కృషితోటి నేను చేసిన దాన్ని గుర్తించే నాయకత్వం పైన ఉంది కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఏదైనా ట్రాన్స్పరెన్సీగా నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇచ్చే స్థానం దొరికింది. మొట్టమొదట మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ఉన్నటువంటి సవాల్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి కేంద్రం ఇప్పటికే 11,000 పైన కోట్లు విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంత అసంతృప్తి మాత్రం కార్మికుల్లో కానీ వీళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా కార్మికుల్లో కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో కానీ ఏ విధంగా దీన్ని పార్టీ నుంచి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? నార్మల్గా ఎవరన్నా పేషెంట్ చావు బతుకుల మధ్యలో ఉంటే ముందు ఆక్సిజన్ ఇస్తారు, తర్వాత ఫుడ్ పెడతారు, తర్వాత బిర్యానీ పెడతారు తప్ప ముందే డైరెక్ట్గా ఇచ్చారు. అలా అని చెప్పి ఇలా సిక్ ఇండస్ట్రీని ఏ రకంగా కలపాలా, ఏ రకంగా బయట తీసుకోవాలని చెప్పి మన మంత్రివర్యులు మన ఆంధ్ర మనిషి మన శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచించి ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూసి మోడీ గారికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పథకం డబ్బులు ఎలా కావాలని ఇప్పించారు. సో ముందు దాంట్లో బయటకు వస్తే ఏం చేయాలి, సెయిల్లో కలపాలా, ఏం చేయాలని చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నారు. మన సెయిల్ ఇండిపెండెంట్ కాశీరాజ్ గారు కూడా దీనికోసం అహర్నెస్లో పనిచేసి దీన్ని సెయిల్లో కలపాలి అనే ఉద్దేశం తప్ప ప్రైవేటీకరణ చేస్తానంటే మేమందరం కూడా వ్యతిరేకించాము తప్ప పార్టీ ఇచ్చిందని చెప్పి వెనకాల రాలేదు. సో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది మేము కూడా విశాఖ వాసులమే కాబట్టి పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళు కన్విన్స్ చేశాం తప్ప మేము దానికి 100% ప్రైవేటైజేషన్ చేయకుండా ఉంటాకే మేము సాయశక్తులు కృషి చేస్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ భవిష్యత్ కార్యాచరణలో ఏముందండి? సో పార్టీ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా సమస్యలు మన దగ్గరికి వస్తాయి. సమస్యలు క్లిక్ తీస్తే ప్రశాంతమైన విశాఖపట్నం నిర్మించుకోవచ్చు. థ్యాంక్ యూ. మొత్తానికైతే మీది పదవిగా కాకుండా ఒక బాధ్యతగానే తీసుకుంటారు. 100% బాధ్యత అమ్మ, మాకు పదవులు ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో మొత్తంగా చూసుకుంటే కొత్తగా జిల్లా అధ్యక్షునిగా ఎంపికైనటువంటి పరశురామరాజు ఒకటే చెప్తున్నారు, తనకి కట్టబెట్టినటువంటి పదవి కాదు, ఇది ఒక బాధ్యత. అధిష్టానం తన సేవలకి తన సర్వీసెస్ని గుర్తించి ఈ బాధ్యతని కట్టబెట్టడం జరిగిందని చెప్తున్నారు. పార్టీ బలోపేతాన్ని ముందుగా చేసిన తర్వాతే సమస్యల మీద దృష్టి సారిస్తానని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల విద్యార్థులు 75 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్న ఈ ర్యాలీ కళాశాల నుండి ప్రారంభమై రామా టాకీస్, VIP రోడ్డు, సిరిపురం, ఆసిలిమట్ట మీదుగా తిరిగి కళాశాలకు చేరుకుంది. విద్యార్థులతో జాతీయవాదం, దేశభక్తి భావన కలిగిస్తున్న ఈ ర్యాలీపై మరింత సమాచారాన్ని మా BBC ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విద్యార్థులంతా కూడా సన్నద్ధమయ్యారు. ఇప్పటికే విశాఖలో విద్యార్థులంతా కూడా ర్యాలీలు నిర్వహించి దేశభక్తిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో ఉన్నాను. ఈ ప్రాంగణంలో విద్యార్థులంతా కూడా ఎన్సీసీ విద్యార్థులు వీళ్ళంతా కూడా దాదాపుగా 75 అడుగులు అన్నటువంటి ఒక జాతీయ జెండాతో వీళ్ళంతా కూడా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీని యొక్క భావన, దీని యొక్క అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మీకు కూడా. మహిళ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. పిల్లల్లో దేశభక్తి భావన ఎలా పెంపొందించాలని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ముఖ్య ఉద్దేశం దేశభక్తి భావం పెంపొందించడమేనండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా జెండా తీసుకుని ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనివల్ల మా దగ్గర ఉన్నటువంటి సుమారుగా 700 మంది ఎన్సీసీ విద్యార్థులు, వాళ్ళతో పాటు NSS, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. దీనివల్ల మా కాలేజీలో పిల్లలందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చి చేస్తుంటారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడంలో మా మేనేజ్మెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. మా కరెస్పాండెంట్ గారు డాక్టర్ G. మధుకుమార్ గారు ఇవాళ ఆయన వేరే పని మీద ఉన్నారు. యాక్చువల్గా ఆయన దగ్గరుండి ఇలాంటివన్నీ జరిపిస్తుంటారు అనమాట. ఆ రకంగా మేము ఈ దేశభక్తిని పెంపొందించడం అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయంగా మేము అనుకుంటాం కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మహేశ్వర్ మీరు చెప్పండి, మీరందరూ వీళ్ళందరికీ కూడా ఎలా ట్రైనప్ చేశారు? మీరంతా ఈ 75 అడుగుల జెండాని ఎందుకు ఎగురవేయాలనేటువంటి ఆలోచన వచ్చింది? మేజర్ బ్రహ్మానంద రెడ్డి అండి. నేను ఈ బుల్లయ్య కాలేజీలో సీనియర్ NCC ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము
మా ఎన్సీసీ పిల్లలు కానీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అలానే స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరికీ కూడా భారత జాతీయత నేర్పడంలో ముఖ్యంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలానే మిగతా పిల్లలందరికీ కూడా భారతీయత ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ సంవత్సరము ప్రతి 2 సంవత్సరాల నుంచి మేము ఈ జాతీయ జెండా 75 మీటర్ల జాతీయ జెండాని విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. దాని మూలకంగా మిగతా ప్రజలందరూ కూడా భారతీయతత్వం పెంపొందించడంలో దోహదపడుతున్నాం. అలానే మా మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు కూడా మాకు అన్ని వేళలా సహకారం అందించడం బట్టే మేము చేయగలుగుతున్నామండి. అలాగే ఒక విద్యార్థి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసు? ఎందుకు జరుపుకుంటామో గణతంత్ర దినోత్సవం అన్నది తెలుసా మీకు? బ్రిటిష్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఈ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి కెడెట్కి రాదు, ఇది కొంతమందికి వస్తుంది. అందులో నేను ఒక్కడిని అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. జాతీయత భావం, దేశభక్తి భావం చాటడానికి ఎస్ మ్యామ్. దీంతో మొత్తం ఎంతమంది ఉన్నారు నీతో పాటు స్టూడెంట్స్? నాతో 600 క్రెడిట్స్ ఉంటారు. 600 క్రెడిట్స్. రోజు ఏం చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి? రోజు వార్మప్ చేస్తాం మేడం. వార్మప్ డ్రిల్ నేర్చుకున్నాము. మొత్తం హ్యూమన్ యాక్టివిటీస్ మొత్తం నేర్చుకున్నాము. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే విద్యార్థులంతా కూడా ఒక దేశభక్తి భావన మళ్ళీ ప్రజల్లో తీసుకువెళ్లేందుకు ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 75 అడుగుల జాతీయ జెండాతో వీళ్ళంతా కూడా ర్యాలీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకి విశాఖ నగర వీధుల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాలేరు కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది. రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ గమనించకపోవడం వలన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా చింతూరు సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టు పార్టీ సభ్యుడిని అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కుంటా ఏరియా కమిటీ యాక్షన్ టీం కమాండర్ కొవ్వాసి సోమడ అలియాస్ ముఖేష్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో అతన్ని అరెస్టు చేశారు. పలు మావోయిస్టు కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించిన ముఖేష్ అరెస్టుపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ముఖేష్ అల్లూరు జిల్లాలో ప్రవేశించి దాడులకు వ్యూహం పన్నుతున్నాడని పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో చింతూరు మండలం కల్లేరు గ్రామ శివారులో అతన్ని పట్టుకున్నామని తెలిపారు. మావోయిస్టులు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి సహకరించాలని కోరారు. గిరిజన ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సోమడ కూడా ఈ క్రమంలో ఈ ఏరియా ఇంటీరియర్ ఏరియా నుండి బయటికి వచ్చేసి ఏమైనా ప్రొక్యూర్మెంట్ కోసం బయటికి వచ్చారు. సో దట్ మనకి పోలీస్ పార్టీకి మూవ్మెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వాళ్ళకి బూబీ ట్రాప్స్ పెట్టి ఆర్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్తో ఐడి రెడీ చేసి పోలీస్ పైన దాడి చేయడం. దీనికోసం అతను ట్రై చేస్తున్న సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం. ప్రతి ఏసీఎం కార్డుకి మినిమం 2 to 5 lakhs మధ్యలో ఉంటుంది. అది స్పెసిఫిక్స్ చూసి చెప్పి ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ భారీ ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా వాళ్ళు రావచ్చు. ఆల్రెడీ మీకు అందరికీ అవగాహన ఉన్న 21 నవంబర్లో ఈ మల్కాన్గిరి సుక్మా బార్డర్ దగ్గర ఎక్స్చేంజ్ ఫైర్ అయ్యి అప్పుడు ఏఓబి ప్రాంతంలో తిరిగే వాళ్ళు మావోయిస్ట్ అక్కడ నుండి ఎంటర్ అయ్యారు. సో ఆ విషయంలో కూడా పోలీస్ పార్టీస్ ఎక్కువగా ఏరియాలో డామినేట్ చేసి అప్పుడు వాళ్ళ సమాచారం కలెక్ట్ చేయడం, ప్రతి విలేజ్లో తిరిగి
ప్రజల్ని అవగాహన చేయడం. ఖచ్చితంగా వాళ్ళ విషయంలో ఏమైనా మనకి సమాచారం వస్తే మీడియా బంధువుల తరఫున కానీ విలేజెస్ తరఫున ఎవరైనా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కూడా పోలీస్ రివార్డ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ ఈ ఏరియాలో చేసే వాళ్ళు మావోయిస్ట్కి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని దూరంగా పెట్టుకోవాలి. వాళ్ళు మీకు ఇంత ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతంలో ఇంత రోజు నుండి అడ్మినిస్ట్రేషన్ తరఫున రోడ్ నెట్వర్క్స్ని రాలేకపోయాము. ఎప్పుడైనా రోడ్ నెట్వర్క్స్ మనకి వర్క్ జరుగుతున్నాయి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో ఈ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్కి ఎవరు కూడా సహాయం చేయకూడదు. ఖచ్చితంగా పోలీస్ని ఇన్ఫార్మ్ చేసి పోలీస్ మీరు అందరూ ఆలోచించాలి. మీడియా అందరూ ప్రజలు కూడా అవగాహన చేసి పోలీస్ క్యాష్ రివార్డ్ మాత్రమే కాదు, పోలీస్ వాళ్ళ కోసం ప్రతి ఊరిలో ఈవిటీజీ విలేజెస్లో కానీ ఇంకా చాలా మార్జినలైజ్ సెక్షన్లో కమ్యూనిటీస్ ఉన్న మన ఇంటీరియర్ ఏరియాలో అన్ని ట్రైబల్స్ కోసం అన్ని రకాల కమ్యూనిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.